హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మటన్ మచ్చి పులుసు అంటారండి. ఇదైతే చేయడం చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా! టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అండి. అలాగే బిర్యానీ సరుకులు. ముందైతే మటన్‌ని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అయితే వేసుకొని మగ్గనివ్వాలండి. అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి మగ్గాలండి. కొంచెం మగ్గితే చాలు. అలాగే 2 మాజీ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే లహం అయితే వేసేసుకునండి. కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చాలా ఇష్టంగా తింటారన్నమాట ఇది. చూసారు కదా! మటన్ వేసేసాక ఒక్కసారి కలుపుకొని దాన్ని నీట్‌గా కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి. అంతేనండి. ఈ మటన్ ఉడకడానికి ఒక 3 గంటల టైం అయితే పడుతుంది ఇక్కడ. ఒక 3 గంటల తర్వాత అయితే మనకి మటన్ అయితే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ మటన్ అంతా పక్కకి తీసేసి దీని మీద సాస్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఫెరన్‌లో పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. సాస్ వచ్చేసి టమాటా సల్సా, లెమన్, బ్లాక్ పెప్పర్, అలాగే కొంచెం మసాలా పొడి. తర్వాత ఆ వాటర్‌ని వడకట్టుకుని రైస్ అయితే వేసేయాలండి. అంతేనండి.